సీఎం జగన్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కుమారుడే గాని ఆయన వారసుడు కాదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అభిప్రాయపడ్డారు. వైసీపీ మొదటి ప్లేనరీలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేస్తే మాదిగ సామాజిక వర్గం వాళ్లు ఆయన్ను నమ్మి ఓటేశారని, అధికారానికి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీని మరిచిపోయారని ఆయన ఆరోపించారు. షెడ్యూల్ కులాలకు జరుగుతున్న అన్యాయాన్ని జగన్ దృష్టికి తీసుకువెళ్తామని ప్రయత్నిస్తే ఆయన అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ మాదిగలు అమాయకులని జగన్ భావిస్తే రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోవడానికి మాదిగలే ప్రధాన కారణమవుతారని హెచ్చరించారు. మాదిగలు కూడా షెడ్యూల్ కులాల వర్గీకరణకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కట్టుబడి ఉంటాడనే ఒక నమ్మకంతో పోయిన ఎన్నికల్లో ఆయనను కూడా మెజార్టీ మాదిగలు ఆయనకు ఓట్లేశారు. కానీ ఆయన పరిపాలనలో ఏనాడు కూడా షెడ్యూల్ కులాల వర్గీకరణకు అనుకూలంగా అధికారంలోకి వచ్చినాక ఒక మాట మాట్లాడలేదు. షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో జరుగుతున్న పరిణామాలన్నింటిలో నాకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తూ వచ్చాడు. వర్గీకరణకు అనుకూలంగా వాదించేటోళ్ళు గంటల తరబడి వాదించారు. వర్గీకరణ అడ్డుకునే వాళ్ళు కూడా గంటల తరబడి అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. అంటే ఒక కేసు విషయంలో అనుకూలమైతే అనుకూలమైన వాదనలు చేయాలి, అనుకూలం కాకపోతే అనుకూలం కాదని చెప్పాలి. కానీ సుప్రీంకోర్టులో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబంటాం అని చెప్పి ఒక్క పొడి మాటలతో మాట్లాడమంటే అంటే షెడ్యూల్ కులాల వర్గీకరణకు అనుకూలంగా గతంలో ఉండి షెడ్యూల్ కులాల వర్గీకరణకు అనుకూలంగా ఇప్పుడు సుప్రీంకోర్టులో మాట్లాడకపోవడం చూస్తే మడమ తిప్పేది లేదని, మాట తప్పేది లేదని జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట నిజం కాదని